పక్షులన్నిటిలో రాజు పక్షి గ్రద్ద అన్నమాట. అయితే ఈ గ్రద్ద చాలా చాలా స్పెషల్ అన్నమాట. మనకి కొన్ని కొన్ని సార్లు కోపం వస్తది. నాకైతే చిన్నప్పుడు చాలా కోపం గ్రద్ద అంటే. ఇప్పటికీ తన మీద నాకు మంచి అభిప్రాయం కలగలేదు కానీ గ్రద్ద గురించి తెలుసుకున్నప్పుడు నాకు చాలా మంచి అభిప్రాయం ఏర్పడిందన్నమాట. ఇది ఒక మనిషి జీవితానికి ఎలా అన్వయించుకోవాలి అనేది నేనైతే నేర్చుకున్నాను. అంటే చిన్నప్పుడు ఎందుకు అంటే గ్రద్ద అంటే చిన్నపిల్లలు చిన్నప్పుడు కోడిపిల్లల్ని పెంచేటప్పుడు మా ఇంట్లో ఎక్కువ కోడిపిల్లలు ఉండేవి. ఆ గ్రద్ద వచ్చి కోడిపిల్లని ఎత్తుకెళ్ళిపోయేదన్నమాట. నేనైతే చాలా పరిగెత్తేదాన్ని. ఎక్కడన్నా కింద వదిలేస్తదేమని చెప్పానని. కానీ అది వదిలేది కాదన్నమాట. అయితే గ్రద్ద గురించి తెలుసుకున్నప్పుడు ఏంటంటే తన ప్రత్యేకత గ్రద్ద అన్ని పక్షుల్లో చాలా బలమైంది, బలిష్టమైంది. మరి చాలా ఆకాశానికి వేగవంతంగా ఎక్కువ స్థాయిలో ఎగరగలిగిన పక్షి అన్నమాట. కానీ తన ప్రత్యేకత చూసినప్పుడు మరి దేన్నైనా మరి కాళ్ళతోటి పట్టుకొని వెళ్ళగలిగే కెపాసిటీ తనకున్నప్పటికీ కూడా మరి అన్నిటిని అలా తన బలంతో మరి బంధించిన ఒక వ్యక్తి కూడా ఆ పక్షి కూడా ఒకరోజు తను బందీ అయిపోద్దంట. ఎలా అంటే ఒక 35 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ పక్షికి 35 సంవత్సరాలంటే చాలా ఎక్కువ సమయం కదండి. అయితే అది బాగా ముసలిదైపోద్దంట. ముసలిదైపోయిన తర్వాత ముక్కు అంటే తన ఆహారం సంపాదించుకునే ముక్కుకి బాగా గోరు పెరిగిపోద్దంట. కాళ్ళకి గోళ్ళు ఎక్కువగా పెరిగిపోతాయంట. రెక్కలు బాగా అంటే ఆకులు అంటే రెక్కల్లో చిన్న చిన్న పొలుసులుంటాయి కదా! అవి బాగా పెరిగిపోతాయంట. ఇంకా తను ఎగరలేని పరిస్థితుల్లోకి రెక్కలొచ్చేస్తాయంట. ఇంకేదన్నా పట్టుకోవాలంటే ముక్కు సహకరించదంట. కాళ్ళు సహకరించవంట. అలాంటి స్థితిలో మరి గ్రద్దండి ఏం చేస్తదంటే తనకు ముక్కుకు పెరిగిన ఆ గోరుని తీసేసుకోవాలి అని అనుకుంటే మరి ఆ బండరాతికేసి బాగా పొడుచుకునిద్దంట. రక్తం వచ్చేటట్టు పొడిచిద్దంట. చాలా బాధను మరి భరించి ఆ ముక్కుని తీసేస్తదంట. తర్వాత తన కాళ్ళకు పెరిగిన గోళ్ళని పీకేసుకుంటదంట. తన రెక్కలకొచ్చిన ఆ పొలుసుని మొత్తాన్ని ఆ ముక్కుతోటి పీకేస్తదంట. పీకేసి తిరిగి మరలా తన స్థానానికి తనొచ్చేసి మరలా ఆకాశంలోకి మొదట ఏ స్థాయిలోకి తను ఆహారం సంపాదించుకోగలిగిందో మరి ఏ స్థాయిలో ఎగరగలిగిందో ఆ స్థాయికి తను మరలా ఎగిరిద్దంట. అంటే ఆకాశంలో వచ్చే వర్షపు నీటిని కూడా తన అంటే స్వచ్ఛమైన నీరు అంటారు కదండి. అలా తన నోటితోటి మరి దాహాన్ని తీర్చుకుంటుందంట. అయితే దానికున్న మరి గొప్పతనం ఏంటి అంటే ఇక్కడ మనం మనిషిగా మనం నేర్చుకోవాలి ఏంటి అంటే ఇప్పుడు ఈ రోజున ఒక 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పిల్లల మీద ఆధారపడి ఇంకా మాకు వారే జీవితము ఇంకా వాళ్ళే భవిష్యత్తు ఇంకా మాకు ఏమీ లేదనుకున్న